గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో నెల రోజుల ఉత్కంఠకు మరికొద్దిసేపట్లో తెరపడనుంది. మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం కానుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యు. భోగి మ్యాజిక్ ఫిగర్ పై సస్పెన్స్, తీవ్ర ఉత్కంఠ మధ్య మరికొద్దిసేపట్లోనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాబోతోంది. గడిచిన కొద్ది రోజులుగా క్యాంపులో ఉన్న కూటమి కార్పొరేటర్లందరూ కూడా ప్రస్తుతం ఒక హోటల్ నుంచి జీవీఎంసీ కార్యాలయానికి బయలుదేరి వెళ్తున్నారు. ఈ మొత్తం అందరూ కూడా కూటమికి సంబంధించిన 3 పార్టీల కార్పొరేటర్లను కూడా రాత్రే ఇక్కడే చేర్చేసి ఇక్కడి నుంచి వీరందరినీ కూడా ప్రత్యేకంగా 2 బస్సులు ఏర్పాటు చేసి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కు తీసుకువెళ్తున్నారు. ఈ ప్రక్రియ చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎంపీలంతా కూడా వారికి ఏ విధంగా ఈ ప్రాసెస్ను పాల్గొవాలి, నో కాన్ఫిడెన్స్ మోషన్కి సంబంధించి ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలనే దాని మీద పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం కార్పొరేటర్లు అందరూ కూడా సురక్షితంగా ఉండేందుకు పోలీసు భద్రత మధ్య వీరందరినీ కూడా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు తరలించే ప్రయత్నాన్ని కూటమి చేస్తోంది. మరోవైపు అంకెలకు సంబంధించి ఏదైతే మ్యాజిక్ ఫిగర్గా ఉన్న 74 అంకెకు సంబంధించి కొంత ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఇప్పటికీ ఉంది. సంఖ్యాబలం పైన కూటమి చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మేము అభివృద్ధి కోసమే, అభివృద్ధిని కాంక్షించి ఈసారి మేయర్పై అవిశ్వాసం పెట్టామని కూటమి చాలా బలంగా చెప్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఖరి ప్రయత్నాలు చేస్తోంది, వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే మలేషియాకు కూటమి తరపున క్యాంపుకు వెళ్లిన భూపతిరాజు సుజాత ఆఖరి నిమిషంలో ఫ్లైట్ ఎక్కలేదు. ఆమె మలేషియా నుంచి నేరుగా బెంగళూరుకు చేరుకున్నారు. నమస్తే, అస్సలాం వాలేకుం. మీ లలిత జ్యువెలరీ ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్ కు వస్తోంది. లలితాలోనే కొనాలని చెప్పడం లేదు, కంపేర్ చేయమంటున్నాను. ఎక్కడ డబ్బులు ఆదా అయితే అక్కడే కొనండి. కింగ్స్వే, ఆర్పీ రోడ్, సికింద్రాబాద్. బంగారు నగలపై తరుగులో 2%, 3% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తగ్గింపు. ఆమె ఆబ్సెంట్ అవడం కారణంగా ప్రస్తుతం కూటమికి టైట్ పొజిషన్ నడుస్తుంది. 74 నెంబర్కి సంబంధించిన టైట్ పొజిషన్ అయితే కొనసాగుతోంది. మరో ఒక్క కార్పొరేటర్ కూడా అనుమానాస్పదంగా ఉన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఈ అనుమానాస్పదంగా ఉన్న కార్పొరేటర్ కానీ ఏ కారణం చేతన్నా డివేట్ అయితే మాత్రం అవిశ్వాసం సంక్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది. కూటమికి కొంత ఛాలెంజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కూటమి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే నాయకత్వం అంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మా 74 నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మేము కొనసాగిస్తాం, దాన్ని నిలబెట్టుకుంటాం, అవిశ్వాసాన్ని గెలిచి తీరుతామని చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితికి ఓటింగ్ దగ్గరికి వెళ్లేసరికి ఎటువంటి పరిణామాలు జరుగుతాయనేది కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. మరొక అరగంట సేపు ఈ టెన్షన్ వాతావరణం ఉండే అవకాశం ఉంది. కార్పొరేటర్లందరూ కూడా కౌన్సిల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బయట వ్యక్తులు ఎవరిని కానీ అనుమతించరు, మీడియాకు కూడా అనుమతి లేదు. కేవలం ఎన్నికల ప్రక్రియ పూర్తిగా రికార్డ్ అవుతుంది. కేవలం ఎన్నికల నిర్వహణ అధికారి సమక్షంలోనే వీరందరూ కూడా ప్రజెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కార్పొరేటర్లు హ్యాండ్ రైజ్ చేయడం ద్వారా తమ అభ్యంతరాన్ని, అంటే ఏదైతే అవిశ్వాసం ఉంటుందో అవిశ్వాసానికి సంబంధించి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు కనుక ఎంతమంది ఈ హ్యాండ్ రైజ్ చేస్తారు, లేకపోతే ఆఖరి నిమిషంలో ఎవరైనా అటు ఇటు అయ్యే అవకాశం ఉందా అన్న ఆలోచనలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే కూటమి అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడారు. మేము కేవలం అభివృద్ధిని కాంక్షించాం, అధికారాన్ని మార్చుకోవడమే మా ఉద్దేశం కాదు, కేవలం అభివృద్ధి కోసమే మారుతున్నామని చెప్తున్నారు. దాదాపు కార్పొరేటర్లంతా కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఇక 9 నెలల కాలపరిమితి మాత్రమే ఉన్న సమయంలో కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఇక్కడ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూడా కూటమి చేతిలో ఉంటేనే అది సాధ్యమవుతుందనే ఒక అభిప్రాయంతో ఉన్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలంతా కూడా గ్రేటర్ కార్పొరేటర్లతో కలిసి బయలుదేరే అవకాశం ఉంది. వారు కూడా ఎక్సాఫిషియో ఓటింగ్ చేయబోతున్నారు. ఇక్కడ మొత్తం 14 ఎక్సాఫిషియో ఓట్లు ఉన్నాయి. అందులో కూటమికి 11కు పైగా ఓట్లు ఉండటం ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 ఎక్సాఫిషియో ఓట్లను కలిగి ఉంది. ఇక కార్పొరేటర్లందరినీ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం అన్ని చూస్తున్నాం. వారితో పాటుగా ఎంపీ భరత్ వీళ్ళంతా కూడా నాయకులు ఎవరైతే ఎక్సాఫిషియో ఓటర్లు ఉన్నారో ఎక్సాఫిషియో ఓటర్లు కూడా నేరుగా బస్సుల్లోనే కార్పొరేటర్లతో కలిసి ఇక్కడి నుంచి ఏదైతే హోటల్ ఉందో హోటల్ దగ్గర నుంచి జీవీఎంసీకి వెళ్తున్న పరిస్థితి ఉంది. భోగి, థ్యాంక్ యూ రవిచంద్ర.